వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఎన్నికల సమయంలో ముగిసిన ఏడాది గడిచినా కూడా లేబర్ జాయింట్ కమిషనర్ ఆఫీసర్ ఎన్నికలకు ఆదేశాలు ఇవ్వడం లేదని వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు రాజు రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ చిక్కడపల్లి లేబర్ కమిషనర్ కార్యాలయంలో లేబర్ జాయింట్ కమిషనర్ అధికారిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వ చట్టం ప్రకారం 2 ఏళ్లకు ఒక్కమారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇక 2 ఏళ్లు గడువు దాటి కూడా సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు పై అధికారులు అనుమతి కావాలంటూ కాలయాపన చేస్తుందని ధ్వజమెత్తారు. ఇక్కడ వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ మరియు వాటర్ బోర్డులో పనిచేస్తున్నటువంటి 9 యూనియన్ల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వాటర్ బోర్డులో గత యూనియన్ది రికగ్నైజ్ పొజిషన్ అయిపోయి 1 సంవత్సరం అయిపోయింది. దానికి అనుగుణంగా కమిషనర్ ఆఫ్ లేబర్ ప్రెస్ వెరిఫికేషన్ గురించి 1 సంవత్సరం ముందే రిటర్నింగ్ ఆఫీసర్గా జాయింట్ కమిషనర్ లేబర్ ట్విన్ సీట్స్ని అపాయింట్ చేశారు. ఆ బేస్లో మరి ఆమె 3-4 మీటింగ్లు కండక్ట్ చేసింది. డిపార్ట్మెంట్ నుంచి కూడా మరి ఎలక్షన్ ఎక్స్పెండిచరు తెప్పించుకున్నది 5 లక్షలు. అవి ఆమె ఖాతాలో వేసుకున్నది, అంటే బోర్డు ఖాతాలో, వాళ్ళ లేబర్ డిపార్ట్మెంట్ ఖాతాలో. అవి కూడా క్లియర్ అయిపోయింది. అన్ని తర్వాత ఓటర్ లిస్ట్ మస్తది కూడా తెప్పించుకుంది. సుమారుగా 3000 చిల్లర వర్కర్స్ ఉండ్రి. అప్పుడు ఫైనల్ మీటింగ్లో దిశానిర్దేశం క్లియర్ చేసేది ఉండే. అవి ఏంటంటే ఎలక్షన్ బూతులు, ఎలక్షన్ యొక్క ప్రాసెస్, అపాయింటింగ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్, పోలింగ్ ఏజెంట్స్, ఇవన్నీ ఒక కార్యక్రమం ఉంటుంది. ఒకటే మీటింగ్లో అవన్నీ అయిపోతాయి. అదే రోజు డిసిషన్ ఇవ్వాలి. కానీ మీటింగులు చేసుకుంటా ఎప్పటికీ ఆమె పోస్ట్పోన్ చేసుకుంటూ పోతుంది. ఎవరు? జాయింట్ కమిషనర్ లేబర్ కేర్లెస్గా. మరి వర్కర్స్కు 2 ఇయర్స్ కాగానే ఎలక్షన్ జరపమని రైట్ ఉంది. ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 ప్రకారము పీరియడ్ ఎగ్జిస్టింగ్ యూనియన్ పీరియడ్ అయిపోగానే ఎలక్షన్ కావాలి ఎంబడి ఇమ్మీడియట్. కానీ వర్కర్స్ యొక్క ప్రాథమిక రైటు, దాన్ని ఎవరు డినై చేస్తాం లేదు. వెనక ముందు ఎలక్షన్ చేపించవలసిందే. కానీ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క లేజితనమా, తర్వాత ఇంకా ఏమైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉందా? ఎందుకు 1 సంవత్సరం అయిపోయినా ఎలక్షన్ జరుగుతలేదు? అన్ని ప్రాసెస్ అయిపోయినాయి, ఎవరిది ప్రాబ్లం లేదు. టోటల్గా జాయింట్ కమిషనర్ లేబర్ ట్విన్ సిటీస్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఎవరైతే ఉన్నారో మేడం, ఆమె కావాలని చేస్తుందో అర్థమవటం లేదు.